పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మీకు స్తోత్రములు. అయా, ఆరాధన భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి అభిషేకించి వాడుకునండి. నీవు పలకొలసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను ప్రభువా మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. దేవా, వాక్యం యొక్క వెలుగులో మాలోని లోపాలు మేము గ్రహించి మేము సరిచేసుకోవడానికి, అలాగే యోగ్యంగా బలలో పాలుపంపులు పొందడానికి మీ కృపను దయచేయండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి, శత్రుకరాలు లయపరచండి. మీరే అన్ని విషయాలు మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్నే స్తుతిస్తూ మీ కలవరి సిలువ రక్త ప్రోక్షణ కిందికి మౌన తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమీన్. ఈ సమయంలో మనము బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. ఎవరైతే ఈరోజు ఉదయకాలము ఒక అధ్యాయం చదివినారో వాక్యము, వాళ్ళు మాత్రమే బైబిల్ పైకెత్తండి. ఒకవేళ మీకు చదువు లేకపోతే మీరు బైబిల్ పైకెత్తవచ్చు. గ్రంథ వాగ్దానములన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉదుక్కొనకయు ఉండెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో మెఫీబోషెతును గురించి, దావీదును గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం. మెఫీబోషెతు అంటే సౌలు కుమారుడైన యోనాతానుకు కుమారుడు. సౌలు కుమారుడు యోనాతాను, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు కుంటివాడు, 2 కాళ్ళు కుంటివి అని వాక్యములు అతని గురించి వ్రాయబడి ఉంది. రాజైన దావీదు మెఫీబోషెతునకు ఎంతో మేలు చేస్తూ వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో
వ్రాయబడి ఉంది. రాజు బల్ల యొద్ద సదాకాలము భోజనం చేసే ఆధిక్యత దావీదు ఈ మెఫీబోషెతుకి ఇచ్చాడు. ఇలాగున దావీదు మెఫీబోషెతునకు ఎంతో మేలు చేస్తూ వచ్చాడు. దావీదు మెఫీబోషెతునకు చేసిన మేలు కంటే ఈ లోకంలో ఉన్న మానవులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేస్తూ వచ్చిన మేలు ఎంతో గొప్పదిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్న మానవులందరూ పాపులుగా ఉంటుండగా పాపులుగా ఉన్న మానవులను ప్రేమిస్తూ వచ్చాడు. పాపులైనటువంటి మానవుల కొరకై పరలోకంలో ఆయనకున్న మహిమను వదులుకుంటూ వచ్చాడు. ఈ లోకమును ఎంతో తగ్గించుకుని జన్మించాడు. యేసు ప్రభువారు జన్మించినప్పుడు సత్రములో ఆయనకు స్థలము లేదు. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన దినాల్లో ఎన్నో అవమానాలను పొందినవాడుగా ఉన్నాడు. ఎన్నో బాధలు అనుభవిస్తూ వచ్చాడు. ఆ గొల్గొతా కొండపైన 2 కొయ్యలు 3 మేకల మధ్యలో వ్రేలాడి తన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించి తన ప్రాణం అర్పించాడు. యేసు ప్రభు ఏ పాపము లేనివాడు, ఏ పాపం ఎరగనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మానవులను పరిశుద్ధులుగా చేయడానికి పాపులైన మానవులకు బదులుగా ఆ గొల్గొతా కొండపైన ఘోరమైన మరణాన్ని పొందుతూ వచ్చాడు. యేసు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతున్నాడు. గమనించండి, మరి ఇదంతా కూడా యేసు ప్రభువారు పాపులైన మానవుల కొరకు చేసిన వాడుగా ఉన్నాడు. పాపులైన మానవులను పరిశుద్ధులుగా చేయడానికే ఇంత గొప్ప త్యాగం చేస్తూ వచ్చాడు. ఎవరైతే పాపములో ఉన్నారో వారు మరి ఈ త్యాగం చేస్తూ వచ్చిన యేసు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని పశ్చాత్తాపంతో ప్రభువుని వేడుకుంటే యేసు ప్రభు వారి పాపాలు క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధులుగా చేస్తాడు. అలాగున పరిశుద్ధులుగా చేయబడిన వారు పరిశుద్ధంగా జీవిస్తూ బాప్తిసం తీసుకుని అలాగ ప్రభువులో కొనసాగటం ద్వారా మరి వారికి నిజమైన శాంతి సంతోషం అనుగ్రహించబడుతుంది. వారు ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి మోక్షానికి వారసులుగా చేయబడతారు. ఎవరైతే ప్రభువును అంగీకరించకుండా పాపాలు ఒప్పుకోకుండా ప్రభు రక్తం ద్వారా కడగబడకుండా పరిశుద్ధులుగా చేయబడకుండా అలాగే మరి జీవితాన్ని ముగిస్తారో అలాంటి వాళ్ళు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళతారని, పాతాళం నిత్యము ఆ అగ్నిలో కాలుతూ యాతన పడుతూ ఉంటారని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. గమనించండి, ఆ భయంకరమైన పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేయబడాలంటే భూమి మీద బ్రతికుండగానే ప్రభు అవకాశం ఇచ్చినప్పుడే ప్రభువుని నమ్ముకొని ప్రభు బిడ్డలుగా చేయబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభు ప్రజలంగా మనము ఎలాగ ఈ లోకంలో జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాము. ఈ వచనములో మొదలుకొని అలాగే వరకు అనే మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలు కొన్ని చోట్ల వ్రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో 3 సందర్భాలను మనం చూద్దాం. ఈ 3 సందర్భాల్లో మనము ఎలా ఉండాలో మనకు తెలియజేయబడుతుంది. ప్రభువు ఏ విధంగా ఉండాలని మనకు బోధిస్తూ ఉన్నాడో ఆ విధంగా మనం ఉండేదాని కొరకై ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. మొదటిగా సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనము చదవండి. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను.
రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉతుక్కొనకయు ఉండెను. చూడండి, ఇక్కడ రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అని వ్రాయబడింది. గమనించండి, మొదటి విషయం ఏంటంటే రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు. ఈ సందర్భం ఏంది అంటే దావీదు రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నప్పుడు దావీదు కుమారుడైన అబషాలోము కుట్ర చేసి తాను రాజు అయ్యాడు. దావీదు యొక్క సేవకులు రాజ్యాన్ని వదిలిపెట్టి పారిపోవలసి వచ్చింది. ఆ విధంగా వాళ్ళు పారిపోతూ వచ్చారు. గమనించండి, దావీదు రాజుగా ఉన్నప్పుడు అంటే దావీదు పారిపోక మునుపు సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో మెఫీబోషెతునకు ఎంతో మేలు చేస్తూ వచ్చాడు. మనము ఆ అధ్యాయంలో గమనించవచ్చు. దావీదు మరి మెఫీబోషెతునకు ఎలాంటి మేలు చేస్తూ వచ్చాడో వ్రాయబడి ఉంది. మెఫీబోషెతు ఎవరు? యోనాతాను కుమారుడు. యోనాతాను ఎవరు కుమారుడు? సౌలు కుమారుడు. చూడండి, యోనాతాను కుమారుడైన మెఫీబోషెతునకు దావీదు ఎంతో మేలు చేస్తూ వచ్చాడు. మరి ఇప్పుడు దావీదు రాజ్యాన్ని వదిలిపెట్టి తన సేవకులతో కూడా పారిపోతూ వచ్చాడు. మరి దావీదు పారిపోతున్నప్పుడు ఈ మెఫీబోషెతు కూడా దావీదుతో కూడా వెళ్ళాలని ప్రయత్నిస్తూ వచ్చాడు. కానీ అతడు కుంటివాడు గనుక అతని యొక్క సేవకుడు ఏం చేశాడంటే అతను మోసం చేశాడు. కాబట్టి ఈ మెఫీబోషెతు దావీదుతో కూడా వెళ్ళలేకపోయాడు. దావీదు పారిపోయినటువంటి ఆ దినం మొదలుకొని మరి దావీదు సుఖముగా తిరిగి వచ్చే దినం వరకు ఈ మెఫీబోషెతు ఎలా ఉంటూ వచ్చాడు అంటే వాక్యలో మనం చూస్తున్నాము. అతడు కాలు కడుక్కోలేదు, తర్వాత గడ్డము కత్తిరించుకోలేదు, తర్వాత బట్టలు ఉతుక్కోలేదు. చూడండి, పారిపోయిన దావీదు మరలా తిరిగి వచ్చాడు. మరలా దావీదు రాజుగా చేయబడి పరిపాలన చేస్తూ వచ్చాడు. దావీదు పారిపోయిన దినం మొదలుకొని అతడు తిరిగి సుఖముగా వచ్చిన దినం వరకు మెఫీబోషెతు అనే వ్యక్తి కాలు కడుక్కోకుండా, గడ్డము కత్తిరించుకోకుండా, మరి బట్టలు ఉతుక్కోకుండా ఉంటా వచ్చాడు. ఎందుకు అంటే తనకు మేలు చేసినటువంటి దావీదు ఎంతో బాధలో ఉన్నాడు. తనకు మేలు చేసినటువంటి దావీదు ఎంతో శ్రమలో ఉన్నాడు. తనకు మేలు చేసినటువంటి దావీదు ఎన్నో కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మరి తనకు మేలు చేసిన దావీదు శ్రమ పడుతుంటుండగా తాను సుఖపడడానికి ఇష్టపడలేదు. తాను సౌకర్యవంతమైనటువంటి స్థితిని అనుభవించడానికి ఇష్టపడలేదు. తాను కాలు కడుక్కోకుండా, గడ్డం కత్తిరించుకోకుండా, మరి బట్టలు ఉతుక్కోకుండా అలా ఉంటా వచ్చాడు. ఇది ఏం చూపిస్తుంది అంటే మేలు చేసిన దావీదు విషయమై మెఫీబోషెతు కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడనే సంగతిని చూపిస్తూ ఉంది. దావీదు మేలు చేశాడు మెఫీబోషెతుకు. మేలు చేసిన దావీదు విషయమై మెఫీబోషెతు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాడు. మెఫీబోషెతు కార్యాలు మరి చేయడం మనం గమనించినప్పుడు అతడు దావీదు విషయంలో కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. ప్రియులారా, మనం కూడా మెఫీబోషెతు వలె కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉండాలి. మనం కూడా మెఫీబోషెతులాగా కృతజ్ఞతను కలిగి జీవించాలి. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది కృతజ్ఞత లేనివారుగా
జీవిస్తూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. ఒకవేళ మనము కృతజ్ఞత లేకుండా ఉన్న వారి వలె ఉన్నామేమో మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 33వ వచనం. గిద్యోను చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక 34వ వచనం. మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయలుపేరీతును తమకు దేవతగా చేసుకొనిరి. చాలు. ఇక్కడ చూడండి, దేవుడు ఇశ్రాయేలుకు చేస్తూ వచ్చిన మేలును గురించి మనం గమనిస్తూ ఉంటున్నాం. దావీదు మెఫీబోషెతుకు మేలు చేశాడు. మెఫీబోషెతు దావీదు విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఇక్కడ మరి న్యాయాధిపతుల గ్రంథం 8:33లో దేవుడు ఇశ్రాయేలులకు మేలు చేస్తూ వచ్చాడు. దేవుడు చేసిన మేలేంది? ఇశ్రాయేలుకు చుట్టూ ఉన్న శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను దేవుడు విడిపించాడు. ఇశ్రాయేలుకు చుట్టూ శత్రువులు ఉన్నారు. వారెంతో బాధించేవారుగా, వేధించేవారుగా, నష్టము కలగజేసేవారుగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారి చేతిలో నుండి దేవుడు ఇశ్రాయేలుని ఏం చేస్తూ వచ్చాడంటే విడిపిస్తూ వచ్చాడు. విడిపించినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేయాలంటే మరి మేలు చేసిన దేవుని విషయంలో కృతజ్ఞతను కలిగి జీవించాలి. ఆయన ప్రేమిస్తూ, ఆయన్నే సేవిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, ఆయన యొక్క మార్గాలు నడుచుకుంటూ, ఆ విధంగా ఆయనకు లోబడుతూ వారు జీవించాలి. కానీ మరి ఇశ్రాయేలు ఏ విధంగా ఉంటా వచ్చారంటే మనం గమనిస్తూ ఉంటున్నాము. మరి తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక అని అక్కడ రాయబడింది. మేలు చేసిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే మరలా బయలుదేవతను అనుసరిస్తూ వచ్చారు. అంతేకాదు బయలుపేరీతును తమకు దేవతగా చేసుకుంటూ వచ్చారు. అంటే దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నారు. చూడండి, దేవుడు ఎంతో మేలు చేస్తే మేలు చేసినటువంటి దేవుని కొరకు కృతజ్ఞత కలిగి వాళ్ళు జీవించలేదు. దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తూ ఉంటున్నాడు. ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో విధాలుగా మనల్ని ఆదుకుంటున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనకు తోడుగా ఉంటున్నాడు, మనకు క్షేమాన్ని ఇస్తున్నాడు, మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇలాగ ఎన్నో మేలు ప్రభు మనకు చేస్తూ ఉన్నాడు. ప్రభువు మనకు చేస్తున్నటువంటి మేలుని బట్టి ఆ ప్రభు కొరకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. గమనించండి, ఎవరైతే మరి ప్రభువు ద్వారా మేలు పొంది ఆ ప్రభువుకు లోబడుతూ ఉంటారో, ఆ ప్రభువును ప్రేమిస్తూ ఉంటారో, ఆ ప్రభు మహిమ కొరకు జీవిస్తూ ఉంటారు, ఆ ప్రభువును ఘనపరిచేవారుగా ఉంటారో వారు కృతజ్ఞత కలిగినటువంటి వారు. ప్రభు ద్వారా మేలు పొంది ప్రభువును ప్రేమించకుండా, ప్రభువును ఘనపరచకుండా, ప్రభు మహిమ కొరకు జీవించకుండా ఇష్టానుసారంగా మరి పాపం చేస్తూ ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఎవరైతే ఉంటారో వారు కృతజ్ఞత లేనివారు. ప్రియులారా, గమనించండి, ఇశ్రాయేలీలు దేవుని విషయంలో కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. మన జీవితంలో ఒకవేళ మరి వారి వల్ల ఉన్నామే మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ వారి వల్ల కృతజ్ఞత లేని వారంగా ఉన్నట్లయితే ఆ స్థితిని వదిలిపెట్టేసి మనం ప్రభు కొరకు కృతజ్ఞత కలిగినటువంటి వారంగా జీవించాలి. అలాగే చూడండి, చివరి వచనం 35వ వచనం. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారమంతా మరచి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరి. ఇక్కడ మరి గిద్యోను విషయంలో
ఇశ్రాయేలీలు కలిగి ఉన్న వైఖరి మనం చూస్తున్నాం. గిద్యోనుకు ఉన్న పేరు, ఇంకొక పేరేంది? యెరుబ్బయలు. గిద్యోనను యెరుబ్బయలు అని చెప్పి ఇక్కడ రాయబడింది. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, గిద్యోను అనే వ్యక్తి ఇశ్రాయేలుకి ఏం చేశాడంటే మేలు చేసిన వాడుగా ఉన్నాడు. అంతకుముందు మనం చూస్తే మరి గిద్యోను ఏ విధంగా ఇశ్రాయేలుకి మేలు చేశాడో మనము గమనించవచ్చు. గిద్యోను అంటే ఇశ్రాయేలీయుడే. అంటే మరి తోటి సహోదరుడు ఇశ్రాయేలుకి ఏం చేశాడంటే మేలు చేసిన వాడుగా ఉన్నాడు. మరి తోటి సహోదరుడు వారికి మేలు చేసినప్పుడు ఆ మేలు చేసినటువంటి ఆ యొక్క తోటి సహోదరుని విషయమై, అంటే ఆ గిద్యోని విషయమై వీళ్ళు కృతజ్ఞత కలిగి జీవించాలి. అయితే ఇశ్రాయేలీలు మరి మేలు చేసిన తోటి సహోదరుని విషయంలో కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. వాక్యం రాయబడింది, మరి యెరుబ్బయలు అంటే గిద్యోను ఇశ్రాయేలుకి చేసిన ఉపకారం అంతయు మరిచి ఏం చేశారంటే వాళ్ళు గిద్యోను చేసిన ఉపకారం అంతయు మర్చిపోయి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరని చెప్పి రాయబడింది. చూడండి, గిద్యోను చనిపోయాడు. బ్రతికి ఉన్నప్పుడు గిద్యోను ఎంతో మేలు చేశాడు, ఉపకారం చేశాడు. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ఏం చేయాలంటే గిద్యోను ఇంటి వారికి ఉపకారం చేయాలి. కానీ మరి గిద్యోను చేసిన ఉపకారం అంతా మర్చిపోయి అతని ఇంటి వారికి ఏ ఉపకారము వాళ్ళు చేయలేదు. అంటే కృతజ్ఞత లేని వారుగా వారు ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ మరి ఇశ్రాయేలు విషయమై ఏం చూస్తున్నామంటే తోటి సహోదరుడు మేలు చేశాడు, తోటి సహోదరుని ద్వారా మేలు పొందారు. మేలు పొంది మేలు చేసిన వ్యక్తి విషయమై కృతజ్ఞత లేనివారుగా వారు ఉన్నారు. మనం చూస్తున్నాము మరి 33, 34 వచనాల్లో మేలు చేసిన దేవుని విషయంలో కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. 35వ వచనంలో మేలు చేసిన తోటి సహోదరుని విషయంలో కృతజ్ఞత లేనివారుగా వారు ఉన్నారు. ప్రియులారా గమనించండి, మన జీవితంలో మొదటిగా మరి దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఆ దేవుని విషయమై మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. రెండోది, తోటి సహోదరులు మనకు మేలు చేసేవారుగా ఉంటున్నారు. మరి గమనించండి, భౌతిక పరంగా మనకు ఏదైనా ఒకవేళ ఇవ్వకపోవచ్చేమో, అయితే మరి మన కొరకు ప్రార్థించే తోటి విశ్వాసులు ఉన్నారు. మన కుటుంబ క్షేమం కొరకే ప్రార్థించే తోటి దేవుని ప్రజలు ఉన్నారు. వారు మనకు ఆ విధంగా మేలు చేస్తూ ఉన్నారు. మేలు చేసినప్పుడు మేలు చేస్తున్న తోటి సహోదరులకు మరి వారి విషయంలో మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియులారా, మనము ఆ విధంగా ఉంటున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే మరి కృతజ్ఞత విషయం ఇంకొక మాటను మనం చూద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథము 24వ అధ్యాయం 22వ వచనం. 24, 22. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారం మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీని విచారణకు తెచ్చునగాక అనేను. చూడండి, ఇక్కడ యోవాషు అనే రాజుని గురించి మనం గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ చరిత్ర మనం చూసినట్లయితే అతల్య అనే ఒక స్త్రీ ఏం చేసిందంటే రాజకుమారులందరినీ చంపించింది. యోవాషు కూడా రాజకుమారుడే. ఈ యోవాషు యొక్క సహోదరులందరినీ అతల్య చంపినట్లుగా వాక్యంలో మనము గమనించవచ్చు. ఎందుకంటే ఆమె రాణిగా ఉండి పరిపాలన చేయాలని అలా అందరిని చంపించింది. మరి ఆమె పరిపాలన చేస్తూ వచ్చింది. అయితే యోవాషు అనే వ్యక్తి కాపాడబడ్డాడు. ఎలా కాపాడబడ్డాడంటే యాజకుడుగా ఉన్న యెహోయాదా అలాగే అతని యొక్క భార్య వీళ్ళు ఏం చేశారంటే యోవాషును దాచిపెట్టారు. అతల్య కనబడకుండా మరి దాచారన్నమాట.
కొన్ని ఏండ్లు యోవాషు దేవుని మందిరంలో దాచబడ్డాడు. చూడండి, యాజకుడుగా ఉన్న యెహోయాదా యోవాషు చనిపోకుండా ఎంతో కాపాడుతూ వచ్చాడు. యోవాషుకి ఎంతో మేలు చేశాడు. ఆ తర్వాత మరి కొంతమందిని సమకూర్చుకుని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి అతల్యాన్ని చంపించేశాడు. ఈ యోవాషుని ఏం చేశాడు? రాజుగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు యోవాషు అనే వ్యక్తి రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. యెహోయాదా అంటే యాజకుడు, దేవుని మందిరంలో సేవ చేసే వ్యక్తి. ఈ వ్యక్తి వృద్ధాప్యం వచ్చింది, చనిపోయాడు. ఆ యెహోయాదా చనిపోయిన తర్వాత యోవాషు అనే వ్యక్తి ఏం చేశాడంటే యెహోయాదా కుమారుడైన జకర్యాను చంపించాడు. యెహోయాదా అనే యాజకుడు యోవాషు రాజునకు ఎంతో ఉపకారం చేశాడు, ఎంతో మేలు చేస్తూ వచ్చాడు. యెహోయాదా చేసిన ఉపకారాన్ని, ఆ మేలును మరిచిన వాడై యోవాషు రాజు ఏం చేశాడంటే యెహోయాదా కుమారుడైన జకర్యాను చంపించిన వాడుగా ఉన్నాడు. అంటే యాజకుని ద్వారా మేలు పొంది మరి యాజకుని విషయంలో కృతజ్ఞత లేనివాడుగా యోవాషు ఉన్నాడు. ఇదేం చూపిస్తుందంటే మరి మనము దేవుని సేవకుల ద్వారా మేలు పొందుతున్నాం. దేవుని సేవకులు మనకు మేలు చేసేవారుగా, మనకు ఉపకారం చేసేవారుగా ఉంటున్నారు. మరి ఆ సేవకుల విషయంలో మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. సేవకుల విషయంలో, దైవ సేవకుల విషయంలో కృతజ్ఞత లేని వారంగా మనం ఉండకూడదు. గమనించండి, మరి ఈ 3 సందర్భాల్లో కృతజ్ఞత లేని వారిని గురించి మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో 2 విషయాలు చూసాం. అక్కడ ఇశ్రాయేలీయులు మరి దేవుని ద్వారా ఉపకారాన్ని పొంది, దేవుని ద్వారా మేలు పొంది, మేలు చేసిన దేవుని విషయంలో కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. అలాగే మరి ఇశ్రాయేలు గిద్యోను ద్వారా మేలు పొంది, మేలు చేసిన గిద్యోను విషయంలో కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. అలాగే యోవాషు అనే రాజు యాజకుని ద్వారా మేలు పొంది, మేలు చేసిన యాజకుని విషయంలో కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు. పిల్లలు, మన జీవితంలో దేవుని ద్వారా ఎన్నో మేలు పొందుతున్నాం, దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? అలాగే తోటి సహోదరుల ద్వారా మనం ఎన్నో మేలు పొందుతున్నాం, మేలు చేసిన మరి సహోదరుల ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? అలాగే దైవ సేవకుల ద్వారా మేలు పొందుతున్నాం, మేలు చేస్తూ వచ్చినటువంటి దైవ సేవకుల విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. గమనించండి, మరి మెఫీబోషెతును గురించి మనం చూస్తున్నాం. రాజు అంటే దావీదు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖంగా తిరిగి వచ్చిన దినం వరకు మరి మెఫీబోషెతు కాలు కడుక్కోలేదు, మరి గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు. ఈ విధంగా ఎందుకున్నాడంటే తాను దావీదు ద్వారా మేలు పొందాడు కాబట్టి, మేలు చేసిన దావీదు బాధలో ఉండగా మరి తాను సుఖపడడానికి ఇష్టపడలేదు. తాను మేలు చేసిన దావీదు విషయమే కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా కృతజ్ఞత కలిగిన వారంగా జీవించాలి. వాక్యం మనం చూస్తున్నాం, రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖంగా తిరిగి వచ్చిన దినం వరకు అనే మాట. ఎంతకాలం ఇది? మరి ఇంతకాలం అని స్పష్టంగా మనము తెలుసుకోలేకపోవచ్చు. దాదాపుగా కొన్ని దినాలు లేకపోతే కొన్ని మాసాలు పట్టుండవచ్చు. దావీదు పారిపోయిన ఆ దినము మొదలుకొని అతడు క్షేమంగా తిరిగి వచ్చినటువంటి దినం వరకు కొన్ని మాసాలు మరి జరుగుండొచ్చు. ప్రియులారా, మరి ఈ కాలంలో ఈ మెఫీబోషెతు చేస్తూ వచ్చిన మరి కార్యాలు లేక అతడు ప్రవర్తించిన ప్రవర్తన మనకేం చూపిస్తుందంటే అతడు మేలు చేసిన దావీదు విషయమే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనలో కూడా కృతజ్ఞత కలిగిన జీవితం అనేది ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. నెహెమ్యా గ్రంథం 5:14. మరియు నేను యోధా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్థహస్త రాజు
ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. ఈ వచనంలో కూడా మొదలుకొని వరకు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడ నెహెమ్యాను గురించి రాయబడింది. మరియు నేను యోధా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్తహస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు అని ఇక్కడ రాయబడింది. చూడండి, మరి అర్తహస్తాని రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల కాలంలో నెహెమ్యా మరి అక్కడ ప్రజలకు అధికారిగా ఉన్నాడు. అధికారిగా తనకు కొంత సొమ్ము రావాలి. అయితే తనకు రావాల్సిన సొమ్మును తాను తీసుకోలేదు, తాను కానీ తన బంధువులు కానీ తీసుకోలేదని చెప్పి ఇక్కడ రాయబడింది. చూడండి, అర్తహస్తాని రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు ఈ 12 సంవత్సరాల కాలంలో నెహెమ్యా మరి అధికారిగా ఉన్నాడు. తనకు ప్రజల దగ్గర నుండి రావలసిన సొమ్ము ఏదైతే ఉందో దాన్ని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే మరి వాక్యంలో రాయబడింది 15వ వచనం చివరిలో మనం చూస్తే, అయితే దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు అని. తనకంటే ముందుగా ఉన్న అధికారులు మరి జనం దగ్గర రావలసిన సొమ్ముని వాళ్ళు తీసుకుంటూ వచ్చారు, జనుల మీద భారం మోపుతూ వచ్చారు. కానీ నెహెమ్యా మరి జనుల దగ్గర తీసుకోలేదు. గమనించండి, జనులు అప్పటికి ఎలాంటి స్థితిలో ఉన్నారంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టముల్లో ఉన్నారు, ఎన్నో విధాలైన సమస్యలు వారికి ఉన్నాయి. అధికారికి ఇవ్వవలసినటువంటి సొమ్ము ఇచ్చేంత సామర్థ్యం వారికి లేదు. అలాంటి పరిస్థితి ఉందన్నమాట. ఆ పరిస్థితుల్లో మరి నెహెమ్యా వాస్తవంగా న్యాయంగా తనకు రావాల్సిన దాన్ని తను తీసుకోవచ్చు. ప్రజలకు ఇబ్బందులుంటే నాకేంటి, నేను తీసుకోవాల్సిందే అని చెప్పి తను తీసుకోవచ్చు. కానీ ఆ విధంగా తీసుకుంటే ప్రజల మీద ఇంకా ఎక్కువ భారం పెట్టిన వాడు అవుతాడు, ప్రజల్ని ఇంకా ఇబ్బంది పెట్టిన వాడు అవుతాడు. కాబట్టి దేవుని భయాన్ని బట్టి మరి ఏ విధంగా ఇబ్బందిలో ఉన్న వారి దగ్గర రావాల్సినటువంటి అధికారికి రావాల్సిన సొమ్మును తీసుకుని ప్రజల్ని ఇంకా ఇబ్బంది పెడితే దేవుని ద్వారా నాకు వచ్చే ఆశీర్వాదం పోద్దేమో అనే దేవుని భయముతో తాను ఏం చేశాడంటే మరి తనకు రావాల్సిన సొమ్ము తీసుకోకుండా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే అస్తహస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు అధికారికి రావాల్సిన సొమ్ము నెహెమ్యా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే దేవుని భయము చేత తాను తీసుకోలేదు. అంటే నెహెమ్యాలో ఏముంది? దేవుని భయం ఉంది. ప్రియులారా, మనలో కూడా ఏముండాలంటే దేవుని భయం ఉండాలి. మనము దేవుని భయము కలిగిన వారంగా కొన్ని కార్యాలు చేయకుండా ఉండాలి. దేవుని భయం కలిగిన వారంగా మనం ఈ లోకంలో ప్రవర్తించాలి. దేవుని భయము కలిగి మనము జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు, ఆదికాండంలో 39వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యోసేపును గురించి వ్రాయబడి ఉంది. మరి యోసేపును పోతీఫరు భార్య ఎంతో శోధిస్తూ వచ్చింది తనతో శయనించమని. అయితే యోసేపు ఒప్పుకోలేదు. ఒకసారి యోసేపు తన పని మీద ఇంట్లోనికి వెళ్ళాడు. అక్కడ ఎవరు లేరు, యోసేపు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు మరి పోతీఫరు భార్య యోసేపును పట్టుకొని తనతో శయనించమని బలవంతం చేస్తూ వచ్చింది. యోసేపు ఆమెతో పాపం చేస్తే ఎవరికి తెలియదు, ఎవరికి అర్థం కాదు. అయితే యోసేపు ఏం చూశాడంటే
మనుషులెవ్వరు చూడకపోయినా, మనుషులెవరు గమనించకపోయినా పరలోకంలో దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం కలిగి ఏం చేశాడంటే అక్కడి నుండి పారిపోయాడు. అంటే పాపం చేయకుండా పాపము నుండి పారిపోతా వచ్చాడు. చూడండి, దేవుని భయముతో చేయకూడని కార్యాన్ని చేయకుండా తాను పారిపోయిన వాడుగా ఉన్నాడు. పిల్లల మన జీవితంలో ప్రభు ప్రజలంగా దేవుని భయము కలిగి చేయకూడని కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయకుండా మనం ఉండాలి. దేవుని బిడ్డలు మరి దొంగతనం చేయకూడదు. మనము మరి దేవుని భయము కలిగి దొంగతనాలు చేయకుండా ఉండాలి. ఇలాగున మనం చేయకూడని కార్యాలు చాలా ఉంటూ ఉన్నాయి. మనం చేయకూడని కార్యాలు ఏవైతే ఉంటున్నాయో మరి మనము దేవుని భయము కలిగిన వారమై ఆ చేయకూడని కార్యాలు చేయకుండా మనం ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 22వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ అబ్రహామును గురించి వ్రాయబడి ఉంది. అబ్రహాము దేవునికి భయపడువాడుగా మరి పిలువబడుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడంటే, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నీవు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా ఇమ్మని చెప్తా వచ్చాడు. ఇమ్మని చెప్పినప్పుడు తాను మరి ఇవ్వడానికి పూనుకుంటా వచ్చాడు. చూడండి, మరి ఇందువలన అంటే నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నీ వెనకాడలేదు, వెనక తీయలేదు, ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది అని చెప్పి అక్కడ చెప్పబడతా వచ్చింది. అంటే ఇక్కడ అబ్రహాం జీవితంలో దేవుడు ఒక కార్యం చేయమని చెప్పాడు. దేవుడు ఒక కార్యం చేయమని చెప్తూ వచ్చాడు. ఆ కార్యం చాలా కష్టంతో కూడుకున్నది. అయితే దేవుని భయముతో దేవుడు చేయమని చెప్పిన కార్యాన్ని చేసిన వాడుగా ఉన్నాడు. పిల్లలు, మనం కూడా దేవుని భయము కలిగి దేవుడు ఏదైతే చేయమని చెప్తున్నాడో దాన్ని చేసేవారంగా ఉండాలి. దేవుని యొక్క భయము కలిగి దేవుడు చేయమని చెప్తున్న కార్యాలు మనం చేయాలి. గమనించండి, మనం దేవుని భయము కలిగి మరి చేయకూడని కార్యాలను చేయకుండా ఉండాలి. మనం దేవుని భయము కలిగి దేవుడు చేయమని సెలవిస్తున్న కార్యాలను చేసేవారంగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో మరి ఎంతో మేలు పొందుతాము. ఇలాగ మనము దేవుని భయము కలిగి ప్రవర్తిస్తే మనమెంతో దేవుని ద్వారా మేలు పొందుతాం. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. సామెతల గ్రంథము 22:4 చూడండి. సామెతలు 22:4, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చూడండి, ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. మన అంశం ఏంటంటే భయము. అంటే యెహోవా యందు భయము కలిగి ఉంటే ఏం కలుగుతాయి? ఐశ్వర్యం కలుగుతుంది, ఘనత కలుగుతుంది అని చెప్పి రాయబడింది. గమనించండి, ఐశ్వర్యము ఘనత కలిగేవిగా ఉంటూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో మరి యేసేపు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని భయము కలిగిన వాడుగా ఉన్నాడు. తాను మరి దేవుని భయము కలిగి ఉంట ద్వారా ఏమయ్యాడంటే ఐశ్వర్యవంతుడయ్యాడు. తర్వాత ఘనతను పొందుతా వచ్చాడు. మనం తర్వాత చూడవచ్చు యేసేపు జీవితాన్ని. ఐగుప్తు దేశంలోనే రాజు తర్వాత అధికారిగా యేసేపు చేయబడతా వచ్చాడు. అలాగే ఎంతో మరి ఐశ్వర్యవంతుడిగా చేయబడతా వచ్చాడు. చూడండి, ఆ స్థాయికి వచ్చినప్పుడు అతనికి ఎంతో ఘనత కలిగింది. అతను ఎంతో ఐశ్వర్యవంతుడయ్యాడు. యేసేపు జీవితం దేవునికి భయపట్ట ద్వారా ఐశ్వర్యవంతుడుగాను ఘనత పొందినవానుగా చేయబడతా వచ్చాడు. ప్రియులారా, మనం కూడా దేవుని భయము కలిగి జీవిస్తే దేవుడు మనల్ని కూడా భౌతికంగా ఆత్మీయంగా కూడా ఐశ్వర్యవంతులను చేస్తాడు. భౌతికపరమైన ఆత్మీయమైన ఘనతను మనకు ఆయన దయచేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మనము దేవుని భయము కలిగి ఈ లోకంలో ప్రవర్తించాలి. చాలాసార్లు మనము దేవుని భయాన్ని విడిచిపెట్టే వారంగా ఉంటూ ఉన్నాం. వాక్యం రాయబడింది ఏమనంటే, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి జనులు ఏం చేస్తూ ఉన్నారంటే భయం విడిచి
పాపం చేస్తారని చెప్పి వాక్యం రాయబడింది. చూడండి ఆ మాట, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. 8:11. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. చూడండి, ఒక వ్యక్తి ఒక దుష్క్రియ చేశాడు. దుష్క్రియ చేసిన వెంటనే దేవుడు ఆ వ్యక్తిని శిక్షించలేదు. ఆ వ్యక్తి నేను దుష్క్రియ చేసినా కూడా శిక్ష కలగలేదు కదా అనుకుని భయాన్ని విడిచిపెట్టేశాడు. దేవుని యొక్క భయాన్ని విడిచిపెట్టేసి హృదయపూర్వకంగా దుష్క్రియ చేయడము మొదలు పెడతా వచ్చాడు. వీళ్ళని గమనించండి, దేవుడు కనికరం కలిగిన వాడు. మనం ఏదైనా దుష్క్రియ చేసినప్పుడు వెంటనే శిక్షించకపోవచ్చు. మరి దేవుడు శిక్షించట్లేదని చెప్పి దేవుని భయాన్ని విడిచిపెట్టేసి హృదయపూర్వకంగా దుష్క్రియ చేసే వారంగా మనం ఉంటే మరి దేవుని శిక్షను పొందే వారంగా ఉంటాం, దేవుని యొక్క ఉగ్రత పొందే వారంగా ఉంటాం. కాబట్టి జాగ్రత్త పడాలి. మన జీవితంలో దుష్క్రియ చేసినప్పుడు వెంటనే శిక్ష రాలేదు కదా అని చెప్పి ఇంకెక్కువైన దుష్క్రియ చేసే వారంగా ఉండకూడదు. దేవుని యొక్క భయాన్ని విడిచి ప్రియులారా మనము మరి దేవుని భయము కలిగి జీవించాలి. దేవుని యొక్క భయముతో మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. వాక్యలు మనం చూస్తున్నాం, రాజైన అస్తహస్త మరి ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు మరి నెహెమ్యా తనకు రావాల్సినటువంటి సొమ్ము తీసుకోలేదు. దేని చేత అంటే దేవుని భయము చేత. నెహెమ్యా దేవుని భయము కలిగిన వాడుగా ఉన్నాడు. వీళ్ళని మనం కూడా దేవుని భయము కలిగి జీవించాలి. మనము దేవుని భయము కలిగిన వారంగా ఉన్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. చివరిగా మూడోది ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 21-22 వచనాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 21-22 వచనాలు. కాబట్టి యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గూర్చి సాక్షియుండుట ఆవశ్యకమని చెప్పాను. చూడండి, ఇక్కడ మొదలుకొని వరకు అనే మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, కాబట్టి యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు అని. చూడండి, యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని యేసు ప్రభువారు పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు అనే మాట ఇక్కడ రాయబడింది. ఈ కాల వ్యవధి ఎంత గమనించండి. మరి బాప్తిసమిచ్చి యోహాను బాప్తిసమిచ్చాడు. మరి యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని అని మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు తన పరిచర్యను ఆ సమయంలోనే ఆరంభించాడు. అప్పటికి యేసు ప్రభు యొక్క వయసు ఎంత? 30 ఏండ్లు. మరి యేసు ప్రభువారు తన ప్రాణం అర్పించినప్పుడు ఆయన వయసు ఎంత అంటే 33.5 సంవత్సరాలు. మరి 30 ఏండ్ల కాలంలో యేసు ప్రభు పరిచర్య ఆరంభించాడు. ఆ సమయమే బాప్తిసమిచ్చి యోహాను మరి బాప్తిసమిస్తా వచ్చాడు. మరి యేసు ప్రభువారు మరి 3.5 సంవత్సరాలు సేవ చేస్తూ వచ్చాడు. సిలువలో తన ప్రాణం అర్పించాడు. ఆ తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని యేసు ప్రభువారు పరలోకానికి మరి వెళ్ళినటువంటి ఆ దినం వరకు అంటే దాదాపుగా ఈ 3.5 సంవత్సరాల కాలంలో 2 వ్యక్తులు, వారు ఎవరంటే యేసేపు, మత్తయి, వీరిద్దరూ శిష్యులతో కూడా కలిసి ఉన్నారు అని చెప్పి ఇక్కడ పేతురు అంటున్నాడు. గమనించండి, కాబట్టి యోహాను బాప్తిసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలం అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయినట ఆవశ్యకము అని చెప్పాను. వీరిలో ఒకడు అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 2 వ్యక్తులను మనం చూస్తున్నాం. వారి పేర్లు 23వ వచనంలో రాయబడ్డాయి. వారెవరంటే యేసేపు, మత్తయి. వీరిద్దరూ
ఈ కాలమంతా శిష్యులతో కలిసి ఉన్నారు అని చెప్పి రాయబడింది. ఎవరితో కలిసి ఉన్నారు? శిష్యులతో కలిసి ఉన్నారు. చూడండి, ఈ 3.5 సంవత్సరాలు యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన దినం వరకు ఈ దాదాపుకు 3.5 సంవత్సరాలు ఈ ఇద్దరు వ్యక్తులు శిష్యులతో కలిసి ఉన్నారు. ప్రియులారా, మనం కూడా ప్రభు ప్రజలకు కలిసి ఉండాలి. ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. మనము మరి కలిసి కొనసాగే వారంగా ఉండాలి. ప్రభు ప్రజలంగా మన మధ్యలో మరి భేదాలు ఉండకూడదు, మన మధ్యలో విరోధ భావాలు ఉండకూడదు, మన మధ్యలో కక్షలు ఉండకూడదు. మనము కలిసి ఉండాలి. మనము కలిసి ఉండకుండా వేరైపోతే, అంటే మనము వేరువేరుగా ఉంటే శత్రువు సులువుగా మనపై దాడి చేసి నష్టపరిచే అవకాశం ఉంది. కలిసి ఉంటే అంత తేలిగ్గా శత్రువు మనపైన దాడి చేయలేడు. మరి చిన్నపిల్లల పుస్తకాల్లో చూస్తాం కదా, మరి గేదెలు లేక ఆవులను గురించి, మరి 5 ఆవులు ఒకే చోట కలిసి మరి మేస్తూ ఉన్నప్పుడు ఆ సింహము వాటి మీదకి దాడి చేయడానికి ప్రయత్నిస్తూ వస్తే భయపడి అవి కలిసి ఉండటం బట్టి దాడి చేయలేకపోతూ వచ్చింది. కొన్ని దినాలు చూస్తూ ఉంది, దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది. కలిసి ఉన్నంత కాలము దాడి చేయలేకపోతూ వచ్చింది. ఎందుకంటే అవి కలిసి ఎదిరించే శక్తి వాటికి ఉన్నది కాబట్టి. ఆ తర్వాత కొంతకాలం అయింది, మరి ఈ ఆవులకి ఒకదానికొకటి పొసక్క మరి వేరైపోయినాయి. కలిసి ఉన్నవి వేరైపోయినాయి. ఇవి మేసే విధానం చూస్తే వేరుగా ఉంది. కలిసి ఒకే చోట మేయకుండా ఒక్కొక్క చోట కనపడుతూ ఉన్నాయి. అప్పుడు మరి ఆ సింహము ఒక్కొక్క దాని మీద దాడి చేసి వాటిని తినేసిందనమాట. చూడండి, కలిసినంత కాలము దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికి దాడి చేయలేకపోయింది. వేరైపోయిన తర్వాత సులువుగా మరి దాడి చేసి నష్టపరుస్తూ వచ్చింది. అలాగే శత్రువు సాతానుడు మరి దేవుని బిడ్డలకు మనం కలిసినంత కాలము మనపై దాడి చేయలేడు. మనం వేరైపోయినప్పుడు మరి మనం ఒకరికొకరు పసుకునే వారంగా, ఒకరితో ఒకరు కలిసి ఉండకుండా వేరువేరుగా ఉన్నప్పుడు మనపై దాడి చేసి మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితంలో దేవుడి బిడ్డలంగా కలిసి ఉండాలి. ఎవరి మీదైనా కక్ష ఉందా, ఎవరి మీద అయినా ద్వేషం ఉందా, ఎవరి విషయంలోనైనా మరి పగ కలిగి ఉంటున్నావా, అలాంటి వాటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టేసి వాళ్ళతో సమాధాన పడాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. వాక్యం మనం గమనించవచ్చు, మరి లోతు అబ్రహాముతో కలిసినంత కాలం బాగానే ఉంది. అబ్రహామును విడిచి వేరైపోయాడు. ఏం జరిగిందంటే శత్రువులు చెరపట్టుకుని పోయారు. లోతు అబ్రహాము నుంచి వేరవడం అనేది దేవుని ఏర్పాటే. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కలిసినంత కాలం బాగానే ఉంది, అబ్రహామును విడిచి వేరుగా వెళ్ళిపోయాడు, శత్రువులు చెరపట్టుకుని పోయారు. గమనించండి, మనము దేవుని ప్రజలతో కలిసి ఉంటే మనం క్షేమముగా ఉంటాం. దేవుని ప్రజల సహవాసాన్ని విడిచి వేరుగా ఉంటే ఆత్మీయంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త వహించాలి. దేవుని ప్రజలతో కలిసి ఉండేది నేర్చుకోవాలి. కలిసి మనం దేవుని ప్రజలంగా మరి ఆయన కార్యాలు ముందుకు సాగాలి. పరిశుద్ధ గ్రంథంలో మరి మనం గమనించవచ్చు, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో దేవుడు మేలు చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలీలను సురక్షితంగా దేవుడు ఆ యొక్క సముద్రం దాటించాడు. మరి ఆ సమయంలో మిరియాం ఏం చేస్తూ వచ్చిందంటే అక్కడ కొంతమంది స్త్రీలతో కలిసి పల్లవి ఎత్తి పాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 21వ వచనంలో కలిసి ఆమె ఏం చేసింది? పాడింది. చూడండి, మరి స్త్రీలతో కలిసి ఆమె పాడుతూ దేవుని గణపరుస్తూ వచ్చింది. అంటే వారు కలిసి ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషించుంటాడు. పిల్లలు మనం కూడా కలిసి దేవుని కార్యాన్ని చేస్తున్నప్పుడు, కలిసి దేవుని కార్యముల్లో ముందుకు సాగుతున్నప్పుడు మనల్ని బట్టి దేవుడు ఎంతో సంతోషపడతాడు. అలాగే మరి నిర్గమాకాండం 17వ అధ్యాయం మనం చూస్తే 8 నుంచి 16 వరకు మరి అక్కడ ఇశ్రాయేలుకు కష్టం వచ్చింది.
15వ అధ్యాయంలోనేమో వారెంతో సంతోషంలో ఉన్నారు, దేవుడు మేలు చేశాడు కాబట్టి. సంతోషంలో ఉండి వారు కలిసి పాడబాడుతూ వచ్చారు, దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తూ వచ్చాడు. 17వ అధ్యాయంలో చూస్తే వారెంతో కష్టంలో ఉన్నారు. ఏంది కష్టం అంటే, శత్రువులు ఇశ్రాయేలు మీదకి వచ్చారు, అమాలేకీయులు. అప్పుడు దేవుని ప్రజలందరూ ఏం చేశారంటే కలిసి పనిచేశారు. ఎలా పనిచేశారు? కలిసి పనిచేశారు. యెహోషువ సైనికులను తీసుకుని అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు. మోషే ఏం చేశాడంటే అహరోను హూరును తీసుకుని కొండ మీదకి వెళ్ళాడు. మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు, మోషే తన చేతులు కిందకు దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. మరి మోషే తన చేతులు ఎత్తి అలాగే ఉంచలేకపోతా ఉన్నప్పుడు అహరోను హూరులు ఏం చేశారంటే మోషే చేతులను ఆదుకుంటా వచ్చారు. సూర్యుడు అస్తమించే అంతవరకు మోషే తన చేతులు అలా ఎత్తి ఉంచాడు. ఆ దినమున ఇశ్రాయేలుకు అమాలేకీయులపై విజయం కలుగుతూ వచ్చింది. చూడండి, వీళ్ళందరూ కలిసి పనిచేశారు. యెహోషువ సైనికులు యుద్ధం చేస్తున్నారు అక్కడ. మరి అహరోను అలాగే హూరు మోషే వీళ్ళు కొండ మీద ఉన్నారు. గమనించండి, వీళ్ళు ఎలాంటి భేదాలు లేవు, ఎలాంటి కక్షలు లేవు, కలహాలు లేవు. వారు కలిసి పనిచేస్తూ వచ్చారు. ఏం జరిగిందంటే వారికి విజయం కలుగుతూ వచ్చింది. ఇక్కడ మనం విజయాన్ని పొందుకోవాలంటే దేవుని ప్రజలంగా కలిసి దేవుని కార్యాల్లో ముందుకు సాగాలి. అప్పుడే మనం విజయవంతులంగా చేయబడతాం. గమనించండి, మరి ఆ ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉంటున్నాము. ఆ ఇద్దరు వ్యక్తులు శిష్యులతో కలిసి ఉన్నారని చెప్పి వారిని గురించి వ్రాయబడి ఉంది. ఎవరు వాళ్ళు? యేసేపు, మత్తయి అనేవాళ్ళు. ప్రియులారా, మనం కూడా దేవుని పిల్లలతో కలిసి ఉండాలి. కాబట్టి ఎవరితో విరోధం ఉంటే ఆ విరోధాన్ని తొలగించుకొని సమాధాన పడే వారంగా ఉంటూ అలా కలిసి ముందుకు సాగే వారంగా ఉండాలి. ఈ సమయంలో 3 విషయాలు మనం చూస్తూ వచ్చాము. మొదటిది, రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖంగా తిరిగి వచ్చిన దినం వరకు మెఫీబోషెతు మరి ఎలా ఉన్నాడో మనం చూస్తూ వచ్చాం. మరి ఈ సందర్భంలో మరి మెఫీబోషెతు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే తనకు మేలు చేసిన దావీదు విషయంలో కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే రెండో విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. నెహెమ్యా రాజైన అర్తహస్త ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు అధికారికి రావాల్సిన సొమ్మును తీసుకోలేదు. దేవుని భయము చేత, అంటే నెహెమ్యా దేవుని భయము కలిగిన వాడుగా ఉన్నాడు. మూడవది, మరి యోహాను బాప్తిస్మ ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభువారు పరలోకానికి కొనిపోబడిన దినం వరకు మరి యేసేపు, మత్తయి అనే ఇద్దరు శిష్యులతో కలిసి ఉన్నారు. ప్రియులారా, గమనించండి, మెఫీబోషెతు కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు. నెహెమ్యా దేవుని భయం కలిగిన వాడుగా ఉన్నాడు. యేసేపు, మత్తయి అనేవారేమో శిష్యులతో కలిసి ఉన్నారు. ప్రియులారా, మనం కూడా కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి, దేవుని భయం కలిగిన వారంగా ఉండాలి, దేవుని ప్రజలతో మనం కలిసి ఉండాలి. ఈ అనుభవాలు ఉన్నాయా? ఒక్కసారి మన జీవితంలో మనం పరిశీలన చేసుకుందాం. మరి ఈ విషయాలు ఎక్కడ మనం తప్పుతున్నాం గ్రహించి మన లోపాలను ఒప్పుకుని క్షమాపణ కోరుకుని సరిచేసుకుని యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనం పాలుపంపులు పొందే వారంగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వాళ్ళు మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి.